సూపర్ బైక్స్ తీసుకున్న తర్వాత మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 మోటో వ్లాగింగ్ చేశాను. 4 ఏంటంటే ఒకటి లక్నవరం లేక్ అండ్ ఇందెల్వాయి మినీ వాటర్ ఫాల్స్, తర్వాత మెదక్ చర్చ్, దాని తర్వాత లేటెస్ట్గా రైడ్ విత్ విజయ్ తోటి గండిపేటకి వెళ్ళాను. కాకపోతే గండిపేట వీడియో ఫస్ట్ పోస్ట్ చేశాను, మెదక్ వీడియో సెకండ్ పోస్ట్ చేశాను. వీటన్నిటిలో కూడా మోటో వ్లాగింగ్ వాయిస్ ప్రాబ్లం అయిపోయింది. సో కొన్నిట్లో అసలు వాయిస్ లేదు, కొన్నిట్లో వాయిస్ ప్రాబ్లం అయింది. సో నేను ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే దాని సెటప్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అన్నీ తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆ సెటప్ ఏంటంటే చూద్దాం. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఇదే, మోటో వ్లాగింగ్ హెల్మెట్ సెటప్. సో హెల్మెట్ సెటప్ చేయాలంటే ఫస్ట్ మోటో వ్లాగింగ్కి కావాల్సింది గోప్రో. దీని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది హీరో 9. సో ఇది తీసుకున్నాను ఫస్ట్, తర్వాత దీంతో కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ తీశాను. సో దాంట్లో వాయిస్ లేదు. దీని తర్వాత దీనికి వాయిస్ కావాలంటే హెల్మెట్కి పెట్టుకుంటే అండ్ అడాప్టర్ కావాలి, ఎందుకంటే ఎక్స్టర్నల్ మైక్ కోసం అని చెప్పి. సో అడాప్టర్ కావాలంటే ఎక్స్టర్నల్ మైక్ కోసం ఖచ్చితంగా మీడియా మోడ్ తీసుకోవాలి. సో ఇది మీడియా మోడ్. ఈ మీడియా మోడ్ వచ్చేసి నేను 8400 రూపీస్కి తీసుకున్నాను బంజారా హిల్స్లో. అండ్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా అన్బాక్సింగ్ అనుకున్నాను, ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయింది కాబట్టి సో అన్బాక్స్ ఫీలింగ్ లేకపోయినా పర్వాలేదు, యాజ్ ఇట్ ఈస్గా బాక్స్ ఓపెన్ చేస్తాను. అండ్ నేను కూడా ఇంకా ఇవన్నీ ప్రాపర్గా తీయలేదు. సో ఇది బాక్స్ లోపల ఉన్న థింగ్స్. సో ఒక్కసారి బాక్స్ చూస్తే మీడియా మోడ్ ఇట్లా ఉంటుంది. అంటే దాంట్ లోపల అంటే దేనికి పనికి వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కసారి వీడియో పాజ్ చేస్తే అర్థమవుతుంది. దెన్ అగైన్ దీంతోపాటు ఏమేమి కనెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్, అదర్ థింగ్స్. ఓకే, సో బాక్స్ పక్కన పెట్టేద్దాము. అండ్ ఈ మీడియా మోడ్తో పాటు నేను తీసుకున్నది ఏంటంటే ఎక్స్ట్రా బ్యాటరీ, రీఛార్జబుల్ బ్యాటరీ. సో ఇది వచ్చేసి 2100 రూపీస్ పడింది నాకు ఎక్స్ట్రా బ్యాటరీ. ఇది కూడా ఆల్రెడీ యూజ్ చేశాను నేను, కాబట్టి కొత్తగా అన్బాక్సింగ్ ఏం కాదు. ఇది జస్ట్ ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం లోపల పెట్టి తీస్తున్నాను అంతే. ఇది బ్యాటరీ, ఎక్స్ట్రా బ్యాటరీ. ఫైన్. సో ఈ బాక్సెస్ పక్కన పెట్టేస్తే దీంతో పాటు మనకు వచ్చిన ఇది వచ్చేసి గోప్రోని ఫిట్ చేసుకోవటానికి దానికి సంబంధించినవి. ఇది మీడియా మోడ్, మెయిన్ మీడియా మోడ్. సో దీంతో పాటు ఒక ఫిల్టర్ కూడా ఇచ్చారు. ఇది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే గోప్రోకి ఫిట్ చేయాలంటే ఫస్ట్ దీనికి గోప్రోకి సైడ్లో ఒకటి ఈ బ్యాటరీ ఓపెనర్ ఉంటుంది కదా, ఈ ఓపెనర్ని తీసేసి ఫస్ట్ దీన్ని పుష్ చేసి బయటికి తీయాలి. తీసిన తర్వాత దీన్ని టోటల్గా డిటాచ్ చేసేయచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ ఈ డిటాచ్ చేసేస్తే ఇది వాటర్ ప్రూఫ్ కాదు. సో ఖచ్చితంగా ఇది తీసిన తర్వాత వాటర్ ప్రూఫ్ కాదు. సో దీనికి అటాచ్ చేయాలంటే సేమ్ మీడియా మోడ్కి కూడా ఇదే సైడ్ పిన్ ఓపెన్ చేసి దీంట్ లోపల టైప్ సి పిన్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా టైప్ సి పిన్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా దాంట్లోకి వెళ్ళేటట్లు ఫిక్స్ చేయాలి. సో వన్స్ ఫిక్స్ అయిన తర్వాత షట్టర్ డోర్ క్లోజ్ చేయాలి. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు మనకి కంప్లీట్ ఫిక్స్ అయిపోయినట్టు. సో దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి గోప్రోలో ఏవైతే బటన్స్ ఉంటాయో సైడ్ బటన్ కానీ లేకపోతే టాప్ ఆన్ ఆఫ్ బటన్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒక టాప్ సైడ్ మైక్ ఒకటి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ దీనికి ఏవేవి కనెక్ట్ చేసుకోవచ్చో అన్నీ విత్ షట్టర్ తోటి వస్తున్నాయి అన్నమాట. సో 3 ఉన్నాయి ఇందులో. మూడిట్లో ఒకటి వచ్చేసి 3.5mm జాక్ పెట్టుకోవడానికి అండ్ టైప్ సి ఛార్జింగ్ చేసుకోవడానికి, తర్వాత మీడియా కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, అండ్ దీంట్లో కూడా ఇంకా ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటంటే టాప్లో ఇంకొక అడిషనల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు అండ్ సైడ్లో కూడా ఇంకొక మైక్ కానీ లేకపోతే లైట్ కానీ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇట్లా వ్లాగింగ్ చేశాను. దీంతో వ్లాగ్ చేస్తే అండ్ ఆఫ్ కోర్స్ దీంతో పాటు ఒక ఫిల్టర్ కూడా ఉంది, ఎయిర్ ఫిల్టర్.
ఇది కాస్త విండ్ నాయిస్ని డిటెక్ట్ చేస్తుంది. సో దీంతో బ్లాగింగ్ చేస్తే అవ్వలేదని చెప్పి తర్వాత నా దగ్గర ఏదైతే బోయా మైక్ ఉందో ఈ మైక్ని అటాచ్ చేశాను. ఈ మైక్ అటాచ్ చేసి మెదక్ ట్రిప్కి వెళ్ళాను నేను. సో మెదక్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ మైక్ని ఇది ఇట్లా పెట్టి చేస్తే ఇది హెల్మెట్ లోపల చాలా హెవీ అయిపోయింది. అండ్ ఆల్సో దీని మైక్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది హెల్మెట్ లోపల సెట్ కాలేదు. సో అప్పుడు ఏం చేశానంటే నేను మన మోటోమాడ్స్ మధుకిరణ్కి కాల్ చేస్తే మధుకిరణ్ ఏమన్నాడంటే నాకు ఈ వేరే మైక్ ఒకటి సజెస్ట్ చేశాడు. ఈ మైక్ కూడా మనము అన్బాక్స్ చేద్దాము. ఇది వచ్చేసి 430 రూపీస్ పడింది మనకి. ఇది మైక్. సో ఈ మైక్ కూడా మనం ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సో ఈ మైక్ వచ్చేసి మోనో AU దీని AU 400. ఇది నేను అమెజాన్లో తెప్పించాను. దీని డిస్క్రిప్షన్ కూడా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దీంట్ లోపల ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్తో పాటు వారంటీ ఉన్నాయి. సరే దీని ప్రైస్ 430 రూపీస్. నేను ఎంత చెప్పాను ఇంతకుముందు గుర్తులేదు. సో ఈ బ్యాగ్ ఒకసారి ఓపెన్ చేస్తే దీంట్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక మైక్ ఉంది అండ్ కాలర్ పిన్, 2 కాలర్ పిన్స్ వచ్చినాయి. అండ్ మైక్ కూడా ఒక ఫిల్టర్ ఉంది. అండ్ దీంతో పాటు ఒక 3.5 mm జాక్ కూడా ఉంది. 3.5 mm టు 2.5 mmని కనెక్ట్ చేయడానికి. దీనికి 2 లైన్స్ ఉంటుంది. ఐ థింక్ దీన్ని 2.5 mm జాక్ అంటారు. సో దీంతో వచ్చింది 3.5 mm జాక్. ఇది డైరెక్ట్గా మొబైల్ కూడా పెట్టి యూజ్ చేయొచ్చు. సో దీనికి పెట్టాలంటే అగైన్ దీన్ని ఖచ్చితంగా కనెక్ట్ చేయాల్సింది. సో దీన్ని కనెక్ట్ చేసిన తర్వాతే మనకి గోప్రోకి కనెక్ట్ చేసుకోవాలి. సో దీనికంటే ముందు నేను కోటిలో ఇంకొక మైక్ కూడా కొన్నాను. ఇది కూడా అంతే, సేమ్ 400 రూపీస్. కాకపోతే ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు నాకు. అందు గురించి మళ్ళీ ఇది తీసుకోవాల్సి వచ్చింది. సో ఇదేంటంటే జస్ట్ 2 మీటర్సే ఉంది. 2 మీటర్సే ఉండడంతో మనకి హెల్మెట్ లోపల సెట్ కూడా చేసుకోవచ్చు, ఇంత పెద్దది కాకుండా. ఇది ఒక రీజను. అండ్ దీంతో పాటు మనకి ఒక ఇంపోర్టెడ్ ఫర్ కూడా తీసుకున్నాము. ఇది ఫర్. సో చూడటానికి చాలా చిన్నగా ఉంది, కాకపోతే ఇది కూడా 400 రూపీస్. అండ్ విండ్ ఏదైతే నాయిస్ ఉంటుందో అది చాలా డిటెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది మెయిన్ పర్పస్ మనకి ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మెయిన్ ఇదే. సో ఇదేంటంటే మనకి ఎప్పుడైతే మనం హై స్పీడ్లో కానీ లేకపోతే మోటార్ బ్లాగింగ్ చేస్తున్నప్పుడు దీంట్ లోపలికి గాలి వెళ్ళకుండా ఇది స్టాప్ చేస్తుంది అన్నమాట. అండ్ దీంట్ లోపల కూడా మైక్ ఒకసారి తీసి చూద్దాం. ఇది మైక్, కాలర్ మైక్ అంటారు యాక్చువల్గా దీన్ని. సో దీన్ని పెట్టేసేద్దాం. ఫైన్. సో ఇవి రెండు ఇప్పుడు నేను దీంట్లోకి పర్ఫెక్ట్గా పెట్టి ఒక చిన్న రైడ్ కొట్టి మైక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో హెల్మెట్లోకి అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. సో ఇంత పెద్దది నేను వాడుతుంటే, నేను మాట్లాడుతుంటే ఇది నా నోట్లోకి కూడా వెళ్ళిపోయేది. చాలా ప్రాబ్లం అనిపించేది, ఏదో మెల్లగా మాట్లాడాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఇది చాలా చిన్నగా క్యూట్గా ఉంది. సో దీనికి ఈ పిన్ పెట్టేసి, కాలర్ మైక్ పిన్ పెట్టేసి దీన్ని ఏం చేస్తానంటే గాలి రాకుండా ఇటు లోపల దీనికి ఫిక్స్ చేసేస్తాను. రైట్, ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మైక్ దీనికి పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. దీంట్ లోపల ఇది పొజిషన్. సో ఇక్కడే ఎందుకు పెట్టానంటే నేను ఎదురుగాలి వచ్చినప్పుడు దానికి గాలి తగలకుండా ఉంటుందని, అదొకటి. రెండోది ఏంటంటే నాకు ఈ గోప్రోని పర్మనెంట్గా ఇక్కడ ఫిక్స్ చేయడానికి నేను ఇంకా చేయలేదు. సో ఇవన్నీ మౌంట్స్ పెట్టడంతో
ఇది టోటల్గా కంప్లీట్గా క్లోజ్ అవ్వట్లేదు. ఇది క్లోజ్ అవ్వకపోతే కొంచెం కొంచెం గాలి లోపలికి వెళ్తుంది. అందు గురించి అని చెప్పి ఆపోజిట్లో ఇక్కడ పెట్టాను అనమాట, గాలి తగలకుండా ఉంటుంది. వీటితో పాటు మనం ఇంకొక 3-way ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇవన్నీ పెట్టాలంటే ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నాను. అవి కూడా చూసేద్దాం వీటిలోనే. జనరల్గా ఇప్పుడు అన్బాక్సింగ్ ఎక్కువ చేయట్లేదు నేను, ఏమన్నా వస్తే కూడా ఓపెన్ చేసేసి యూజ్ చేసేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఎట్లాగో మనం కొన్ని అన్బాక్స్ చేసాం కాబట్టి మిగతాయి కూడా అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇది 3-way గ్రిప్. ఇది మన గోప్రోకి గ్రిప్. ఇది లోపల ఏం లేవు, ఇది దాని డీటెయిల్స్. నాకు ఇది 650 రూపీస్ పడింది. దీంతో పాటు మౌంట్స్ కూడా ఇచ్చారు గ్రిప్తో పాటు. సో ఈ గ్రిప్ ఇలా ఉంది. అండ్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, జస్ట్ ఇప్పుడు గోప్రో పట్టుకొని అంటే చిన్న చిన్న మౌంట్స్ తోటి పట్టుకొని తీసుకుంటే ఇట్లా సెల్ఫీగా తీసుకున్నప్పుడు ఈ చెయ్యి అంతా కూడా వస్తుంది. అదే ఇది తీసుకుంటే దీన్ని ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవచ్చు. సో మన ఈ చెయ్యి కానీ లేకపోతే ఏదైనా రాకుండా తీయచ్చు. తర్వాత ఈ మోనోపాడ్లో కూడా యూజ్ చేయొచ్చు. అందు గురించి అని చెప్పి ఇది తీసుకున్నాము. ఇది ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను. సో ఇది ఇంకొకటి, ఏ యాంగిల్లో పెట్టినా కూడా దీనికి ఒక లాక్ కూడా ఇచ్చారు, టైట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా యూజ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైనా హైట్ కూడా అందకపోతే కూడా ఇట్లా పెట్టి షూట్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక సీక్రెట్ ఇది కూడా ఉంది. దీనికి బ్యాక్ సైడ్ సీక్రెట్ ట్రైపాడ్ అనమాట. ఇదేంటంటే సీక్రెట్ అని కాదు, జస్ట్ ఇది ఒక ప్లేస్. ఓపెన్ చేసిన తర్వాత రివర్స్లో మళ్ళీ ఫిట్ చేస్తే ట్రైపాడ్. సో సింపుల్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది ఇది. అండ్ దీంతో పాటు మనము ఇది కూడా అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అండ్ దీంతో పాటు ఒక మొబైల్ హోల్డర్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఒక గ్రిప్ కూడా ఉంది, హ్యాండిల్ గ్రిప్. ఇవి మౌంట్స్. అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇది వచ్చేసి 2 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. అండ్ దాని పౌచ్, క్యారీ బ్యాగ్, ఇది పౌచ్. సో ఇవి రెండు కలిపి మనకి 5400 పడింది అమెజాన్లో. దీని లింక్స్ కూడా నేను పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో. దీని వారంటీ అండ్ డాక్యుమెంటేషన్. సూపర్ ప్యాక్ ఉంది ఇది, సాలిడ్ ప్యాక్. దీనికి ఒక కేబుల్ కూడా ఇచ్చారు, ఇన్ అండ్ అవుట్. వెరీ లైట్ వెయిట్, చాలా వెయిట్ తక్కువ ఉంది ఇది. అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా కూడా పాకెట్లో ఈజీగా పడుతుంది. ఇంకా స్పేస్ ఉంది పాకెట్లో. దీంట్లో కూడా పెట్టి చూద్దాం మనం. కేస్ కూడా చాలా బాగుంది ఇది. సింపుల్. సో ఇప్పుడు మనం ఒక రైడ్ చేసేసి వద్దాం. సూపర్ బైక్ ఇక్కడే ఉంది, కానీ చాలా డేస్ తర్వాత మళ్ళీ నా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ తీశాను. సో మైక్ టెస్ట్ దీనిపైన వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను,
సో ఫస్ట్ రౌండ్ మైక్ టెస్ట్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే పిన్ సరిగ్గా పెట్టలేదు నేను. అందు గురించి ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్తున్నాను. ఇది సెకండ్ రౌండ్. సో మైక్ టెస్ట్లో ఏం మాట్లాడాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ గురించి మాట్లాడదాం మనం. ఈ బైక్ నేను 2009లో తీసుకున్నాను. అండ్ 2009 స్టార్టింగ్లో తీసుకున్నాను. స్టార్టింగ్లో అంటే మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో తీసుకున్నాను. సో ఇప్పుడు 2021కి చూసుకుంటే సరిగ్గా 12 ఇయర్స్ అయింది, అంతేనా? 12 ఇయర్స్ అయింది. 12 సంవత్సరాల నుంచి ఈ బైక్ నాతోటే ఉంది. ఈ 12 సంవత్సరాల్లో నేను ఈ బైక్ మీద వేసిన లాంగెస్ట్ అంటే విశాఖపట్నంకి వెళ్ళేసి వచ్చాను, అదే లాంగెస్ట్. తర్వాత తిరుపతి, రాయలసీమ ట్రిప్, అట్లా చాలా ట్రిప్లు వేసాను. అవన్నీ కూడా బిఫోర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాలనీలోనే తిరుగుతున్నాను, భరత్ నగర్ కాలనీలో. సో ఎక్కువ స్పీడ్ పోలేను, జస్ట్ అరౌండ్ 40లో అట్లా వెళ్తున్నాను. కాకపోతే మైక్ టెస్టే కాబట్టి వేరే ఇంకేమీ చెక్ చేయని అవసరం లేదు. తెలిసిపోతుంది పర్ఫార్మెన్స్, అంటే మైక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఈ 40 స్పీడ్లోనే తెలిసిపోతుంది. అండ్ మెయిన్ రోడ్కి ఎందుకు వెళ్ళట్లేదంటే ఈ బుల్లెట్ సైలెన్సర్ నేను అప్పుడే 12 ఇయర్స్ బ్యాకే నేను చేంజ్ చేయించేసాను. సో ప్రజెంట్ ఈ సైలెన్సర్ తోటి మెయిన్ రోడ్కి వెళ్తే కూడా కొద్దిగా ప్రాబ్లమే ఉంది. అండ్ అది కాకుండా పొల్యూషన్ లేదు, సర్వీసింగ్ లేదు. అందు గురించి అని చెప్పి జస్ట్ కాలనీలోనే స్మాల్ రౌండ్. అండ్ ఒక్కసారి నేను ఏం చేస్తానంటే హెల్మెట్ వైజర్ ఓపెన్ చేస్తాను, వాయిస్ ఎట్లా వినిపిస్తుంది లేకపోతే గాలి ఎట్లా ఉంటుంది చూద్దాం. అండ్ అవుట్ సైడ్ వాయిస్ అంటే వైజర్ ఓపెన్ చేసిన తర్వాత నా వాయిస్ ఎట్లా ఉందో చూద్దాం. సో ఐ హోప్ బాగానే ఉండొచ్చు అనుకుంటా, బాగానే రికార్డ్ అవుతుందని అనుకుంటున్నాను. మైక్ టెస్ట్ అయిపోయింది, నాకు తెలిసి సక్సెస్ అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు ఫోన్లోకి డంప్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎట్లా ఉందని. సో గైస్ చూశారు కదా నా హెల్మెట్ సెటప్. సో దీంతో పాటు అంటే ఇప్పుడు మీరు చూసిన క్లిప్తో పాటు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇది మనం సెట్ చేసిన తర్వాత క్లారిటీ, అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవన్నీ చూస్తే ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇంత కాస్ట్లీ పెట్టి తీసుకోవడమే కాకుండా మళ్ళీ దీంతో పాటు ఈ మీడియం మోడ్, పిన్ ఇవన్నీ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇది ఈరోజు నా వీడియో. ఐ హోప్ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.